అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట జెడ్పీ హైస్కూల్లో విద్యార్థుల చేత పనులు చేయించిన ఘటనపై బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు డాక్టర్ నాగమానస తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం స్కూల్లో పనులు చేయిస్తున్న సమయంలో 8వ తరగతి విద్యార్థి మణికంఠ చేతివేలికి తీవ్ర గాయం కావడంతో అమలాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో నాగమానస ఆసుపత్రికి వెళ్లి విద్యార్థిని పరామర్శించి అనంతరం పాఠశాలలో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పిల్లల చేత పనులు చేయించడం చట్టరీత్యా నేరమని, చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను శారీరక పనులు ఉపయోగిస్తే ఉపాధ్యాయులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నాగమానస. నేను బాలల హక్కుల కమిషన్ మెంబర్ని, చైల్డ్ రైట్స్ మెంబర్ని. ఈరోజు స్కూలు పరిస్థితి ఎలా ఉంది, మరి బాలుడికి గుణపం పడి తవ్వుతుంటే అన్ఎక్స్పెక్టెడ్గా గుణపం పడి చెయ్య కట్ అయిపోవడం జరిగింది. అయితే బాలులకి ఇటువంటిది పని చేయించడం అనేది చట్టరీత్యా నేరం. కానీ దురదృష్టవశాత్తు మరి ఆ బాలుడిని కూడా వెళ్ళి సందర్శించడం జరిగింది. కమిషన్ నుంచి మంచి వైద్యం కూడా ప్రభుత్వం నుంచి బాలుడికి అందజేసే విధంగా మరి చర్యలు తీసుకుంటున్నాము. అంతేకాకుండా పిల్లలు స్కూల్కి చదువుకోవటానికి వచ్చినప్పుడు వాళ్ళకి మంచి విద్య నేర్పించి మరి రేపు భవిష్యత్తులో వాళ్ళు మంచిగా తయారవ్వాలని చెప్పని మరి హెచ్చరిక ఇవ్వడం కూడా వీళ్ళకి జరిగింది.